నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. పవన్ పిఠాపురం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నవి ఈ రెండే. రీజన్, పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగటమే కాదు, ఎన్నికలే పెండింగ్. నా విక్టరీ ఎప్పుడో అయిపోయింది. ఇది పవన్ కాన్ఫిడెన్స్. ఆట అప్పుడే అయిపోలేదు, ముందుంది అసలు సినిమా. ఇది వైసీపీ నేతల కౌంటర్ డైలాగ్స్. మరి నిజంగా పిఠాపురంలో పవన్ గెలిచినట్టేనా? ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్లు 1,00,000 మెజారిటీ వస్తుందా? వైసీపీ వేస్తున్న కౌంటర్ స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. తన గెలుపు నల్లేరుపై నడక అని, 1,00,000 మెజారిటీ కన్ఫర్మ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓటు వేయటమే లేటు, ప్రమాణ స్వీకారం చేయటమే పెండింగ్ అన్నారు. అలా అంటూనే గెలిపించండి అంటూ ఎప్పుడూ లేనిది చేతులెత్తి దండం పెట్టారు. 10 ఏళ్ల తర్వాత నోరు తెరిచి అడుగుతున్నానని, తనకు ఓటు వేయాలని పిఠాపురం ప్రజలను కోరారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, అందుకే అడుగుతున్నానని, తనను గెలిపించాలని అన్నారు. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను. నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించినాక అవకాశం ఇవ్వండి అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ, ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. ఆ 2 స్థానాల్లో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం కేవలం పవన్ ఓన్లీ పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు. అక్కడ ఖచ్చితంగా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ కాన్ఫిడెన్స్ వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. పిఠాపురంలో దాదాపు 91,000 కాపు సామాజిక వర్గ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను వీరే డిసైడ్ చేస్తున్నారు. నిజానికి 2019లో కూడా పిఠాపురం నుంచే పవన్ బరిలోకి దిగాలని చాలా మంది సజెస్ట్ చేశారు. కానీ పవన్ సింపుల్గా నో చెప్పేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈసారి మాత్రం పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకుని సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లో పవన్కు రిజల్ట్ పాజిటివ్గా వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. అండగా ఉండే కాపు ఓటర్లు, ఇతర క్యాస్టుకు చెందిన యూత్లో ఉన్న ఫాలోయింగ్, ఇటీవల పవన్ నిర్వహించిన వారాహి టూర్కొచ్చిన రెస్పాన్స్, ఇవన్నీ లెక్కలు వేసుకున్న పవన్ పిఠాపురంలో తన విక్టరీ చాలా ఈజీ అనే థాట్లో ఉన్నారు. అయితే పవన్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారని కన్ఫర్మ్ కాగానే ఈ నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికను వైసీపీ అధిష్టానం సిద్ధం చేసింది. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారీగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. గొల్లప్రోలకు కన్నబాబు, కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్కు మిథున్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. ఇటు పిఠాపురంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం పార్టీలోని నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారు. పిఠాపురం జనసేన నేత శేషకుమారి వైసీపీలో చేరారు. ఆమె 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర కూడా వైసీపీలో చేరారు. రంగా
గొడవకు కారణమైన టీడీపీతో కాపులు కలవరని, అందుకే తాను వైసీపీలో చేరానని ఆయన ప్రకటించారు. జగన్ సమక్షంలో నరేంద్ర పార్టీ కండువాను కప్పుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90,000కు పైగా కాపు ఓటర్లున్నారు. మెజారిటీ కాపు ఓటర్లను వైసీపీ వైపుకు మళ్లిస్తే వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు, మెజారిటీ బీసీలు ఎలాగో పార్టీకి అండగా ఉంటారని, తద్వారా నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమవుతుందని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం సేవలను పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా వినియోగించుకునే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన ముద్రగడతో జగన్ చర్చించే అవకాశముంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై దృష్టి సారిస్తూనే ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేలా ముద్రగడకు కీలక బాధ్యతలను సీఎం జగన్ అప్పగిస్తారని సమాచారం. ఓవరాల్గా చూస్తే వంగ గీతకు అనుకూలంగా పరిస్థితులు మార్చేందుకు తెర వెనుక మంత్రాంగం మొదలైంది. అంతేకాదు, నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలకు 3 కీలక నేతలను ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేసింది వైసీపీ. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి, కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా, గొల్లప్రోలు మండలం బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. వీరు ముగ్గురే కాక నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నేతకు ఒక్కో టాస్క్ ఇచ్చి గెలుపు బాధ్యతలు అప్పగించారు. మండలాల ఇన్ఛార్జీలు అన్ని వర్గాలతో చర్చలు జరపటం, ఆ మండలాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులను మార్చటం, ఆర్థికపరమైన అంశాలను చూసుకునేందుకు ద్వారంపూడి, ఇక కాపు నేతలను సముదాయించే పని ముద్రగడకు, ఇలా సరికొత్త స్ట్రాటజీతో పవన్కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు సీఎం జగన్. 1955లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైంది. 1978 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాల్లేవు. 1978లో కాంగ్రెస్ తరపున కొప్పున మోహన్రావు గెలిస్తే, 1983లో తెలుగుదేశం వేవ్లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ నుంచి కొప్పున మోహన్రావు, 1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 2009లో ప్రజారాజ్యం తరపున వంగ గీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలవటంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.